Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2024 October 6. Today current affairs ఒకసారి గమనిద్దాం. ఫస్ట్ వన్ తరచూ బద్దలవుతున్న అగ్ని పర్వతాలు. సెకండ్ మలబారు విన్యాసాలు 2024. నెక్స్ట్ బురికినా ఫాసోలో ఉగ్ర పంజా. నెక్స్ట్ వన్ గమనిస్తే విపోరాడ్ క్షిపణి పరీక్ష మిసైల్ గురించి. నెక్స్ట్ వన్ రైతుల ఖాతాలకు పిఎం కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ నిధి అని పిలుస్తాం కదా. 2027 మార్చి నాటికి పోలవరం తొలి దశ పూర్తి. ఇవి మనకి హెడ్లైన్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే తరచూ బద్దలవుతున్న అగ్ని పర్వతాలు అంటే యాక్టివ్ వాల్కనస్. ఆ యాక్టివ్ వాల్కన్ పేరు గుర్తుపెట్టుకోవాలి. బట్ ఏ దేశంలో బద్దలైంది అంటే యాక్టివ్ వాల్కన్స్ అంటే అగ్ని పర్వతాలు, క్రియాశీలక అగ్ని పర్వతాలు అని పిలుస్తారు. దానివల్ల చుట్టూ ఉన్న ప్రజలకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం కలుగుతుంది. దాని ఎఫెక్ట్, దాని తీవ్రత ప్రజలపైన పడుతుంది. అందువలన ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్న అగ్ని పర్వతాలు చాలా చాలా ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకోవాలమ్మా. అంటే తరచూ బద్దలవుతున్న అగ్ని పర్వతాలు లేటెస్ట్గా ఒక 3 వచ్చే వార్తల్లోకి. మౌంట్ మెరాపి అంటే ఇండోనేషియా, మౌంట్ మెరాపి ఇండోనేషియా. సెకండ్ మౌంట్ ఎరాబిస్ అంటార్కిటికా ఖండంలో. నెక్స్ట్ తాల్ అగ్ని పర్వతం అంటే ఫిలిప్పైన్స్. ఓకే, మౌంట్ మెరాపి ఇండోనేషియా, మౌంట్ ఎరాబిస్ అంటార్కిటికా అండ్ తాల్ అగ్ని పర్వతం ఫిలిప్పైన్స్. వెరీ రీసెంట్గా వార్తలో ఉన్న క్రియాశీలక అగ్ని పర్వతాలు మనకు చాలా ప్లస్ అవుతుంది పోటీ పరీక్షల్లో. ఒకసారి మీరు గమనిస్తే ఓకే, బెంజిమీనియా అగ్ని పర్వతం, క్రియాశీలక అగ్ని పర్వతం ఎక్కడ బద్దలైందంటే రష్యా. నెక్స్ట్ మెరగాంగో అంటే మౌంట్ మెరగాంగో అంటే కాంగో దేశంలో. మౌంట్ సినబాంగు ఇండోనేషియా. నెక్స్ట్ వన్ రెగ్జానస్ ఐస్లాండ్, వెరీ ఇంపార్టెంట్. ఒక రెగ్జానస్ అగ్ని పర్వతం. అండ్ మౌంట్ స్ట్రాంబోలి ఏ దేశం అంటే ఇటలీ. అలాగే మౌంట్ ఎట్నా కూడా ఇటలీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే, మౌంట్ స్ట్రాంబోలి, మౌంట్ ఎట్నా ఇటలీ. అండ్ హోంగా తొంగా అగ్ని పర్వతం, బట్ ఏ దేశం అంటే రిపబ్లిక్. అండ్ కంబర్వేజా స్పెయిన్ దేశం. మౌంట్ కటపాక్సి ఏ దేశం అంటే ఈక్వెడార్. ఇటీవల కాలంలో తరచూ బద్దలవుతున్న క్రియాశీలక అగ్ని పర్వతాలు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మౌంట్ మెరాపి, మౌంట్ ఎరాబస్ అండ్ తాల్ అగ్ని పర్వతం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ఐఐటి ఢిల్లీ మరియు ఐఏఎఫ్ అంటే వార్తలు రావడం జరిగింది. ఒక్కసారి ఎందుకు వార్తలకు వచ్చండి, వివిధ పారాషూట్లు మరియు భద్రతా పరికరాల కోసం ముడి సరుకు ఎంపిక కోసం. అంటే పారాషూట్స్ తయారు చేస్తాం కదా మనకు సైనిక దళాల కోసము, అంటే రక్షణ కోసం, సేఫ్టీ కోసము. అంటే సైనికులు శత్రు దేశాలపైన పోరాటం చేసినప్పుడు వాడికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు లాంటివి ఉంటాయి కదా, అవి మన పైన ఒకవేళ దాడి చేసినా సరే, శత్రు దేశాలు దాడి చేసినప్పుడు మన గుండెల్లోకి బుల్లెట్ వెళ్ళకుండా ఈ పారాషూట్స్ని భద్రతా పరికరాల కోసము ఒక ముడి సరుకుని తయారు చేయడానికి మనకి ఐఐటి ఢిల్లీ మరియు ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు ఒక ఒప్పందం చేసుకున్నారు. నిన్న గమనిస్తే ఏఐ పవరెడ్ రీసెర్చ్ ఫాబ్రిక్ సెలెక్షన్ ఆఫ్ పారాషూట్స్. లేటెస్ట్గా మనకి ఐఐటి ఢిల్లీ మరియు డిఆర్డిఓ కూడా ఒక ఒప్పందం చేసుకున్నారు. ఓకేనా, దేనికోసం అంటే 360 డిగ్రీల రక్షణ కల్పించే ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కోసం డిఆర్డిఓ అండ్ ఐఐటి ఢిల్లీ వారు. మనకి ఐఐటీస్ నుంచి పోటీ పరీక్షలో తరచూ ప్రశ్నలు వస్తుంటాయి. ప్రస్తుతం భారతదేశంలో 23 ఐఐటీస్ ఉన్నాయమ్మా. దీంట్లో బెస్ట్ ఐఐటిగా ఐఐటి మద్రాస్ని పిలుస్తారు. ఐఐటి మద్రాస్ మన ఇండియాలోనే కాకుండా విదేశాలకు కూడా ఏర్పాటు చేస్తారు, అంటే అవుట్ ఆఫ్ ఇండియా. మరి ఐఐటి మద్రాస్ ఫస్ట్ బ్రాంచ్ మనం గుర్తుపెట్టుకుంటే తాంజానియా దేశంలో ఏర్పాటు చేస్తాం. తాంజానియా. దీనికి మా హెడ్గా ప్రీతి అగలయం అన్నారు. ప్రీతి అగలయం అంటే తాంజానియా ఐఐటికి ఎవరు ఉన్నారంటే ఒక డైరెక్టర్ ప్రీతి అగలయం. అలాగే ఐఐటి మద్రాస్ని మరొక విధంగా శ్రీలంకలో కూడా ఏర్పాటు చేసాం. సెకండ్ బ్రాంచ్ శ్రీలంక క్యాండీ. ఐఐటి మద్రాసు చాలా ఇంపార్టెన్స్. దివ్యాంగుల కొరకు నియో స్టాండ్ అనే ఒక వీల్ చైర్ను, దివ్యాంగుల కొరకు నియో స్టాండ్
వీల్ చైర్ను తయారు చేసింది ఎవరండి? ఐఐటి మద్రాస్. అలాగే కొన్ని ఐఐటీస్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఇటీవల కాలంలో మోతీలాల్ ఓస్వాన్ ఫౌండేషన్ 130 కోట్ల విరాళంగా ఏ ఐఐటి వారికి ఇచ్చారంటే ఐఐటి ముంబైకి ఇవ్వడం జరిగింది. అలాగే గమనిస్తే స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ అంటే పందుల్లో వచ్చే ఒక స్వైన్ ఫీవర్ ఉంటుంది కదా, దానికి వ్యాక్సిన్ ఎవరికి అనుకుంటే ఐఐటి గౌహతి వారు. ఐఐటి గౌహతి అంటే అస్సాం. శ్వాసతో మొబైల్ అన్లాక్ చేయవచ్చని ఏ ఐఐటి వారు ఇచ్చారంటే ఐఐటి మద్రాస్. అలాగే శ్వాసతో ఆల్కహాల్ స్థాయి, ఒక వ్యక్తి ఆల్కహాల్ తీసుకుంటారు కదా, బట్ ఏ లెవెల్లో ఉంది. అలాగే ఒక వ్యక్తికి వచ్చే వ్యాధులను గుర్తించడానికి కూడా వ్యాధుల గుర్తింపు కూడా ఏ ఐఐటి వారు వార్తలో ఉన్నారంటే జోధ్పూర్ ఐఐటి వారు. రీసెంట్గా యోగిఫై యోగా మ్యాట్, కానీ యోగిఫై యోగా మ్యాట్ని ఎవరు తయారు చేశారంటే ఐఐటి మండి వారు. ఐఐటి మండి అంటే హిమాచల్ ప్రదేశ్. అలాగే ఓటీపీ మోసాలను అరికట్టడానికి ఓటీపీ ద్వారా మోసాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఆ ఓటీపీ మోసాలను అరికట్టడానికి అడాఫ్ ఐడి దీన్ని తీసుకొచ్చింది కూడా ఎవరంటే ఐఐటి మండి వారు. అలాగే గర్భిణీ స్త్రీల కోసం, ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కోసం స్వస్థ గర్భ్ అని మొబైల్ యాప్, స్వస్థ గర్భ్ మొబైల్ యాప్ని ఐఐటి రూర్కీ ఉత్తరాఖండ్. ఐఐటి మండి అంటే హిమాచల్ ప్రదేశ్. బట్ యోగిఫై మ్యాట్ ఐఐటి మండి, అడాఫ్ ఐడి బట్ ఐఐటి మండి, స్వస్థ గర్భ్ మొబైల్ యాప్ ఐఐటి రూర్కీ, స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ గౌహతి, శ్వాసతో మొబైల్ అన్లాక్ ఐఐటి మద్రాస్, శ్వాసతో ఆల్కహాల్ స్థాయి వ్యాధుల గుర్తింపు జోధ్పూర్. ఇటీవల కాలంలో మోతీలాల్ ఓస్వాన్ ఫౌండేషన్ 130 కోట్ల విరాళంగా ఏ ఐఐటి వరకు ఇచ్చారంటే ఐఐటి ముంబై. ప్రస్తుతం ఇండియాలో మొత్తం ఐఐటి 23 ఉన్నాయి. బెస్ట్ ఐఐటి మద్రాస్ అని చెప్పుకోవాలి. రీసెంట్గా ఐఐటి ఢిల్లీ మరియు ఐఈఎఫ్ వార్తలకు వచ్చింది. వివిధ పారాసూట్లు మరియు భద్రతా పరికరాల కోసం ఒక ముడి సరుకు ఎంపిక కోసం. అలాగే 360 డిగ్రీల రక్షణ కల్పించే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను ఐఐటి ఢిల్లీ మరియు డిఆర్డిఓ అని గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఐఎఫ్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే మలబార్ విన్యాసాలు 2024 ఒక ఎక్సర్సైజ్ వార్తలో ఉందమ్మా. మలబార్ విన్యాసాన్ని ఎవరు కండక్ట్ చేస్తారు? ఒక 4 దేశాలు, బహుళ దేశాల విన్యాసం, మల్టీ ఎక్సర్సైజ్ అని పిలుస్తారు. అండ్ క్వాడ్ కంట్రీస్ అని పిలుస్తారు. క్వాడ్ దేశాలు ఈ 4 దేశాలు కలిసి చేసే విన్యాసాన్ని మనకి మలబార్ విన్యాసం అని పిలుస్తారమ్మా. మరి క్వాడ్ దేశాలు 4 దేశాల కలయిక, క్వాడ్ కంట్రీస్ అంటే ఇండియా, యుఎస్ఏ, జపాన్ అండ్ ఆస్ట్రేలియా. ఈ 4 దేశాలు కలిసి చేసే విన్యాసాన్ని మలబార్ విన్యాసం పిలుస్తారు. మలబార్ ఎక్సర్సైజ్ ఇది నేవీ ఎక్సర్సైజ్ అమ్మా. నేవీ విన్యాసం. ఇది 2024లో ఎక్కడ జరుగుతుంది ఒకసారి గమనిస్తే అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 18 వరకు విశాఖపట్నంలో జరుగుతుంది. ఇది 28 ఎడిషన్ అమ్మా, అంటే 28వ ఎడిషన్ గుర్తుపెట్టుకోవాలి. గతంలో 26 ఎడిషన్ అంటే 2022లో జపాన్ దేశంలో జరిగింది. అండ్ 27 ఎడిషన్ ఆస్ట్రేలియాలో జరిగింది 2023లో. మలబార్ విన్యాసాన్ని కండక్ట్ చేసే దేశాలు క్వాడ్ కంట్రీస్ ఇండియా, యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా. ఈసారి ఇండియాలో జరుగుతుంది. ఎక్కడంటే విశాఖపట్నంలో అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 18 వరకు. ఓకేనా, ఇది నేవీ ఎక్సర్సైజ్. అలాగే మనకి విశాఖపట్నంలో 2024 ఫిబ్రవరి 19 నుండి ఫిబ్రవరి 27 వరకు మిలాన్ 2024 ఎక్సర్సైజ్ జరిగింది. ఇది కూడా నేవీ విన్యాసం. ఇది గ్రూప్ 2 ప్రిలిమ్స్ అడిగాడు. మా లేటెస్ట్గా జరిగిన గ్రూప్ 2 ప్రిలిమ్స్లో వచ్చింది. మిలాన్ 2024 అనేది ఒక నేవీ ఎక్సర్సైజ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా మన విశాఖపట్నంలో జరిగింది. దీంట్లో బహుళ దేశాలు పాల్గొన్నాయి. అలాగే లేటెస్ట్గా ఈస్టర్న్ బ్రిడ్ విన్యాసం జరిగింది. ఈస్టర్న్ బ్రిడ్ విన్యాసము ఇది 7th ఎడిషన్. మలబార్ విన్యాసం అయితే 28 ఎడిషన్. అండ్ మిలాన్ విన్యాసం అయితే 12th ఎడిషన్. సింపుల్ మనం చెప్తా, మలబార్ ఎక్సర్సైజ్ 28,
మెలాన్ అయితే 12th ఎడిషన్, ఈస్టర్ బ్రిడ్ని అయితే 7th ఎడిషన్. ఇది ఎవరెవరు జరిగింది లేటెస్ట్గా? ఇండియా వర్సెస్ ఒమాన్ దేశాల మధ్య జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. లేటెస్ట్గా వచ్చిన ఎక్సర్సైజ్ వార్తల్లో కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా. అండ్ బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు. అంటే ప్రపంచ తీవ్రవాదులు అంటే పిలిస్తే కదా, ప్రపంచ తీవ్రవాదుల వ్యతిరేక దినోత్సవం మనం ప్రతి సంవత్సరం మే 21న జరుపుకుంటాం. బుర్కినా ఫాసోలో ఉగ్ర పంజా గమనిస్తే గంటల వ్యవధిలో 600 మంది ఊచకోత. మరి ఆగస్టు నెలలో జరిగిన ఈ దారుణాన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు తాజాగా వెల్లడించాయి. మరి ఆల్ ఖైదా ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ ఆల్ ఇస్లాం ముస్లిమిన్ JNIM అని పిలుస్తారు. ముస్లిమిన్ మిలిటెంట్లు అంటే ఉగ్రవాదులు, ఈ ఘటనకు పాల్పడినట్లు పేర్కొన్నారు అంటే ఆ మీడియా వారు. ఆగస్టు 24న బార్సలోగో ప్రజలు కందకాలు అంటే కాలువలాగా తవ్వుతూ ఉంటారు కదా ఒక మార్గం. ప్రజలు కందకాలు తవ్వుతుండగా ఉగ్రవాదులు వారిని సైనికులుగా భావించి కాల్పులు జరిపారు. మరి బుర్కినా ఫాసో యొక్క రాజధాని వాగడుగు. మరి ప్రపంచ ఉగ్రవాదంలో మనకి 2023 పరంగా ఇండియా ప్లేస్ 13 ఉన్నది. 2024లో ప్రపంచ ఉగ్రవాదంలో ఇండియా ప్లేస్ 14. ఫస్ట్ ప్లేస్ ఆఫ్ఘనిస్తాన్ ఉందమ్మా, ఆఫ్ఘనిస్తాన్. అది సైబర్ నేరాల్లో ఇండియా ర్యాంక్ 10th. ఫస్ట్ ప్లేస్ రష్యా. అలాగే రీసెంట్గా మనకి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లో ఉగ్రవాద సంస్థ అంటే పోలియో వ్యాక్సిన్ పై నిషేధించిన పోలియో వ్యాక్సిన్ మనకి రష్యా దేశం తాలిబాన్లని ఉగ్రవాదులు కాదు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇటీవల కాలంలో వార్తల్లో రష్యా దేశం కూడా తాలిబాన్లు వారు అంటే ఎన్నాళ్ళగా ఉగ్రవాదం తను చేయట్లేదు, వారు కూడా మంచిగా వస్తున్నారని చెప్పడం జరుగుతుంది. అది వార్తలు వినిపిస్తుంది మనకి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే విపోరాడ్స్ క్షిపణి పరీక్ష మిస్సైల్ విపోరాడ్స్. నెక్స్ట్ అతి స్వల్ప శ్రేణి గగనతల క్షిపణి వ్యవస్థ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విపోరాడ్స్ పరీక్ష విజయవంతం అయిందని DRDO ప్రకటించింది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ భారతదేశ రక్షణ సంస్థని ఏమంటామంటే DRDO. భారతదేశ అంతరిక్ష రంగ సంస్థని ఇస్రో అని పిలుస్తారు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మరి రాజస్థాన్లో పోఖ్రాన్లో జరిపిన 3 పరీక్షలు విజయవంతమయ్యాయి. రాజస్థాన్ పోఖ్రాన్. నెక్స్ట్ గమనిస్తే ఈ అధునాతన క్షిపణి పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది, సైనికులు భుజం మీద మోసుకెళ్ళగలరు. ఈ క్షిపణి అతి స్వల్ప శ్రేణి గగనతల క్షిపణి చాలా చిన్నగా ఉంటుంది, ఈ సైనికులు భుజాలపైన కూడా మోసుకెళ్ళిపోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. రీసెంట్గా రాజస్థాన్ పోఖ్రాన్లో దీన్ని విజయవంతం చేశారు. మరి హైదరాబాద్లో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDOకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ దీన్ని రూపొందించింది. అయితే గమనించాలి, అతి స్వల్ప శ్రేణి గగనతల క్షిపణి వ్యవస్థ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విపోరాడ్స్ని ఎవరు అభివృద్ధి చేశారు? DRDO అనుబంధ సంస్థ అయిన హైదరాబాద్కు చెందిన ఇమారత్ సంస్థ అభివృద్ధి చేసింది. లేటెస్ట్గా కొన్ని మిస్సైల్స్ అంటే క్షిపణిల వార్తలు ఉన్నాయి. అంటే హ్యూన్మో 5 మీకు ఆల్రెడీ చెప్పా. హ్యూన్మో 5 దక్షిణ కొరియా అభివృద్ధి చేసింది. దక్షిణ కొరియా ఆర్మీ డే సెలబ్రేషన్లో దీన్ని ఉపయోగించింది. అంటే ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. హ్యూన్మో 5 క్షిపణి. అలాగే పతాహు 2 క్షిపణి కూడా వార్తలో ఉంది. ఏ దేశం అంటే ఇరాన్ దేశం తొలిసారిగా ఇజ్రాయెల్ పైన ఇటీవల కాలంలో వేయడం జరిగింది. పతాహు 2 మిసైల్. పతాహు 2 ఇరాన్ దేశము. మరి ఏ దేశం పైన వేయడం జరిగింది? ఈ క్షిపణి దాడి చేసిందంటే ఇజ్రాయెల్ పైన, గుర్తుపెట్టుకోవాలి. DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 1958లో ఏర్పాటు అయిందమ్మా. దీనికి ప్రస్తుతం హెడ్గా పనిచేస్తుంది సమీర్ వి కామత్. DRDO లేటెస్ట్గా మనకి ఒడిశాలోని చాందీపూర్ దీవుల గుండా అంటే APJ అబ్దుల్ కలాం మిస్సైల్ పరిశోధన కేంద్రం ఉంది కదా, అక్కడ అగ్ని 5 మిస్సైల్ పరీక్షను విజయవంతం చేస్తారు.
నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే రైతుల ఖాతాలకు పీఎం కిసాన్, రైతుల ఖాతాలకు పీఎం కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ పథకానికి మనకి 2019లో తీసుకొచ్చారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. రైతులకు సంబంధించి వారి ఆర్థిక సాయము, వారికి పంట సమయంలో వారి ఖర్చుల కోసం, వారికి రుణాలు ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2019 ప్రారంభించింది. సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తారమ్మా. ఒక్కొక్క దశలో 2,000 రూపాయలు ఇస్తారు, అంటే మొత్తం 3 దశలుగా. లేటెస్ట్గా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అంటే 3వసారి ప్రధాని అయిన తర్వాత మరి తొలిసారిగా దేనిపైన సంతకం చేశారంటే పీఎం కిసాన్ నిధి పైన. ఇప్పుడు ఆ అమౌంట్ని రీసెంట్గా అక్టోబర్ 5వ తారీఖున రిలీజ్ చేశారు. అది నేరుగా రైతుల ఖాతాలోకి వెళ్ళడం జరిగింది. మోడీ గారు ఆన్లైన్ మెసేజ్ ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతుల ఖాతాలకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 18వ విడత నిధులను జమ చేశారు. 18 పొజిషన్. పారా ఒలింపిక్స్లో ఇండియా ర్యాంక్ 18. పారా ఒలింపిక్స్లో ఇండియాకి 29 పథకాలు వచ్చాయి కదా, ర్యాంక్ 18. అలాగే లేటెస్ట్గా అక్టోబర్ 5వ తారీఖున 18వ విడత పీఎం కిసాన్ వచ్చింది. ఇండియాలో మొత్తం బయోస్పియర్స్ 18, ఇండియాలో మొత్తం రైల్వే జోన్స్ 18 అని గుర్తుపెట్టుకోవాలి. భారతరత్న మరణాంతరం ఎంతమందికి వచ్చిందంటే 18 మెంబర్స్ 2024 నాటికి. 18 G20 సమ్మిట్ మనకి 2023లో ఇండియాలో జరిగింది. అండ్ 18 లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. ఇలా సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి. లేటెస్ట్గా 18వ విడత పీఎం కిసాన్ ఇచ్చారమ్మా. పారా ఒలింపిక్స్లో ఇండియా ర్యాంక్ 18, అలాగే ఇండియాలో మొత్తం బయోస్పియర్స్ 18, ఇండియాలో మొత్తం రైల్వే జోన్స్ 18. భారతరత్న మరణాంతరం 2024 నాటికి 18 మెంబర్స్కి వచ్చింది. 18 లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. అండ్ 18 G20 సమ్మిట్ మన ఇండియాలో జరిగింది 2023. మరి రైతుల ఖాతాలు పీఎం కిసాన్ గమనిస్తే మహారాష్ట్రలో వాసిమ్లో జరిగిన కార్యక్రమంలో మోడీ రైతుల ఖాతాలకు జమ చేస్తారు. అంటే ఆన్లైన్ బటన్ నొక్కిన తర్వాత మరి ఈ పథకం ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో గమనిస్తే ఏపీలో 41,84,480 మంది రైతులు అర్హులుగా గుర్తించారు. 41,84,480 మంది. మరి వీళ్ళకి ఒక్కొక్కరికి 2,000 రూపాయలు ఇస్తే 2,000 రూపాయలు చొప్పున వారి ఖాతాలో ఎంత జమ అవుతుంది మొత్తం అందరూ కలిపితే కానీ 836.89 కోట్లు. మహారాష్ట్రలో ప్రారంభించారు వాసిమ్. లేటెస్ట్గా మనకి మోడీ గారు మహారాష్ట్రలో వదావన్ పోర్ట్ను కూడా ప్రారంభించారు. వదావన్ పోర్టు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ఖాయం చోర్ణ ప్రచారకర్తగా బ్రాండ్ అంబాసిడర్ అంటారు. ఒక కంపెనీ లేదా ఒక బ్యాంక్ అవ్వచ్చు, ఒక ప్రభుత్వ రంగ సంస్థలు బ్రాండ్ అంబాసిడర్గా ప్రచారకర్తలుగా ఐకానిక్గా ఒక సెలబ్రిటీస్ నియమిస్తూ ఉంటారు. వారి వల్ల అంటే ప్రజలకు అవగాహన కల్పించడానికి. ఓకేనా. ఖాయం చోర్ణ అనేది ఒక ఆయుర్వేద కంపెనీ, ఒక మెడిసిన్ కంపెనీ. మరి దీని ప్రచారకర్తగా మరి ఐకాన్గా వచ్చింది బాలీవుడ్ నటుడు కిక్ సర్డా వచ్చారమ్మా. కిక్ సర్డా బాలీవుడ్ యాక్టర్. మరి అజీర్తి, మలబద్ధక సమస్యలను ఖాయం చోర్ణం నయం చేస్తుంది. అజీర్తి. మరి గమనిస్తే మేహిత్ సేత్, వేదాంత సేత్, పలక్ సేత్ ఈ కంపెనీ వ్యవస్థాపకులు. ఇటీవల కాలంలో ఖాయం చోర్ణం అనేది వార్తలోకి వచ్చింది కదా. ఒక కంపెనీ ఏంటంటే ఆయుర్వేద కంపెనీ, దాని ప్రచారకర్తగా వచ్చింది బాలీవుడ్ నటుడు కిక్ సర్డా. అలాగే మనకి మను బాకర్ ఐడియా ఉందమ్మా. హర్యానా రాష్ట్రానికి చెందినవారు. ఆమె లేటెస్ట్గా 33rd అంటే ప్యారిస్ ఒలింపిక్స్లో మనకి 2 పథకాలు సాధించింది. కాంస్య పథకాలని. ఒక పథకం సింగిల్గా సాధించింది, ఇంకొక పథకం డబుల్స్గా సాధించింది వేరే వ్యక్తితో కలిసి. ఆమెను కూడా ప్రచారకర్తగా నియమించారు ఒక సెలబ్రిటీగా. గమనిస్తే మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్ వేవ్స్. ఈమె అంటే క్రీడారంగానికి చెందిన వ్యక్తులు ఏం చేస్తారంటే షిప్పింగ్ అండ్ వాటర్ వేవ్స్కి ఒక ప్రచారకర్తగా నియమించారు. ఎవరినంటే మను బాకర్. షిప్పింగ్ అండ్ వాటర్ వేవ్స్. ఓకే. ఖాయం చోర్ణ అనేది మీకు ఇమేజ్లో కనిపిస్తుంది. అలాగే ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగంలో అతిపెద్ద బ్యాంకు, దానికి ప్రచారకర్తగా ఎంఎస్ ధోని గారు ఉన్నారు. ఎంఎస్ ధోని. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే డ్రోన్తో మందుల సరఫరా. ఓకే. డ్రోన్తో మందుల సరఫరా. ఓకే. కొల్లాపర్ల మండలము వార్తలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అమ్మ. డ్రోన్
మానవరహిత విమానాలు అని పిలుస్తారు. మానవరహిత విమానాలు, మానవుడు లేకుండా ఆ డ్రోన్స్ మానవుడికి సహాయం చేస్తూ ఉంటాయి. లేదా డ్రోన్ల సహాయంతో శత్రు దేశాలపైన కూడా అటాక్ చేయవచ్చు. రక్షణ పరంగా, డిఫెన్స్ పరంగా కూడా డ్రోన్లు వాడుకోవచ్చు. మెడిసిన్స్ పరంగా అంటే వైద్య రంగం పరంగా కూడా డ్రోన్స్ని వాడతారు. మనకు మోడీ గారు లేటెస్ట్గా 2030ని అంటే ప్రపంచంలో మన ఇండియాని డ్రోన్స్ హబ్గా మార్చుతామని చెప్పారు. డ్రోన్స్ హబ్ 2030 నాటికి. అంటే డ్రోన్స్ మనమే ఎక్కువ తయారు చేసి పంపిణీ చేస్తాం పక్క దేశాలకి. మరి డ్రోన్తో మందుల సరఫరా 10 నిమిషాల్లోనే 15 కిలోమీటర్ ప్రయాణము. మారుమూల ప్రాంతాలకు మందుల సరఫరా చేయడంలో డ్రోన్ల వినియోగానికి అడుగులు పడుతున్నాయి. మరి గుంటూరు జిల్లా కొల్లిపర్ల మండలంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ప్రక్రియ. పైలట్ ప్రాజెక్టుగా ఒక ప్రాంతానికి సంబంధించి ఎప్పుడైతే ఈ ప్రాజెక్టు విజయవంతమైందో మొత్తం అన్ని జిల్లాలకు విస్తరిస్తారు. మొత్తం అన్ని జిల్లాలకు కూడా మరి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రారంభించింది గుంటూరు జిల్లా కొల్లిపర్ల మండలంలో. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఒకే ప్రాంతానికి సంబంధించి అక్కడ విజయవంతమైతే అన్ని ప్రాంతాలకు విస్తరిస్తూ ఉంటారు. నెక్స్ట్ గమనిస్తే మున్నంగి పిహెచ్సి అంటే పబ్లిక్ హెల్త్ సెంటర్ అని పిలుస్తారు. పబ్లిక్ హెల్త్ సెంటర్ మున్నంగి పిహెచ్ నుంచి 15 కిలోమీటర్ దూరంలో ఉన్న అన్నవరపు లంక ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రానికి డ్రోగో డ్రోన్ ద్వారా గుర్తుపెట్టుకోలేమా. ఓకే, డ్రోగో డ్రోన్ ద్వారా 10 కిలోమీటర్ల మందుల కిట్ను పంపారు. దాంట్లో వ్యాక్సిన్స్ ఇవన్నీ పంపించారు. ఓకే, మున్నంగి పిహెచ్ నుంచి 15 కిలోమీటర్ దూరంలో ఉన్న అన్నవరపు లంక గుంటూరు జిల్లాలో. ఆ డ్రోన్ పేరేమో డ్రోగో డ్రోన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే రిజర్వేషన్పై 50% పరిమితిని తొలగించాలి. ఇటీవల కాలంలో మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిజర్వేషన్ కల్పిస్తాం కొన్ని రాష్ట్రాలకి 50%, కొన్ని క్యాస్ట్లకు అని చెప్తున్నారు. దానివల్ల ఉపయోగం ఏంటి? ఒకవేళ ఇచ్చినా సరే కొంతమందికి వెసులుబాటు కలుగుతుంది. అందరికీ సమన్వయ పాలన జరగాలంటే దాన్ని తొలగించాలి 50% అని చెప్పడం జరుగుతుంది. మనకి లోక్సభ ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని కొల్హాపూర్ పర్యటనలో ఇటీవల కాలంలో కొల్హాపూర్ వార్తలో ఉంది కదా, అది ఏ రాష్ట్రం అంటారమ్మా? మహారాష్ట్ర. మరి ఎప్పుడైతే ఈ పర్యటనలో భాగంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ఓకేనా. సంవిధాన్ సమ్మన్ సమ్మేళనాల్లో అంటే నిన్న ఒక కార్యక్రమం జరిగింది అక్కడ. ఆ కార్యక్రమం పేరు సంవిధాన్ సమ్మన్ సమ్మేళన అనే కార్యక్రమం ఎక్కడ జరిగింది? మహారాష్ట్రలో కొల్హాపూర్. ఆ సమ్మేళనం ఏం చెప్పారంటే ఆయన కులాల ప్రాతిపాదికన జనాభా లెక్కల సేకరణకు అవసరమైన చట్టాలను ఇండియా కూటమి తీసుకొస్తుంది పేర్కొన్నారు. అంటే కులాల ప్రాతిపాదికన అంటే ఎవరికి ఏ కులానికి ఎంత ఇవ్వాలి రిజర్వేషను మేము తీసుకొస్తాము అని చెప్తున్నారమ్మా. అంటే ఇండియా కూటమి తీసుకొస్తామని చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు. మరి రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే రిజర్వేషన్పై 50% పరిమితిని తొలగించాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ఆకుపచ్చగా మారుతున్న అంటార్కిటికా. అంటే వాతావరణ మార్పుల వలన తరచూ వాతావరణంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. తుఫాన్లు, భూకంపాలు ఇలాంటివి వచ్చినప్పుడు ఇప్పుడు కాలంలో అంటార్కిటికా ఆకుపచ్చగా మారుతుంది. లేటెస్ట్గా మనం చూస్తాం చాలా ప్రాంతాల వార్తల్లో ఉన్నాయి. ఆ ప్రాంతాల పేర్లు ఏంటి గుర్తుపెట్టుకోవాలి. మరి ఆకుపచ్చగా మారుతున్న అంటార్కిటికా అంటున్నారు. మరి ఎవరు రిపోర్ట్ ఇచ్చారంటే బ్రిటన్లోని ఎక్స్టర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. మరి గడిచిన 3 దశాబ్దాలతో పోలిస్తే ఇటీవల సంవత్సరాల్లో 30% పైగా పెరిగిందని పేర్కొన్నారు. అంటే రీసెంట్గా 30% పెరిగింది. అంటే గడిచిన 3 దశాబ్దాలతో పోలిస్తే రీసెంట్గా 30% పైగా పెరిగిందంటే ఆకుపచ్చగా ఉండటం. అంటే అంటార్కిటికా వాతావరణ మార్పుల వల్ల చోటు చేసుకుంటున్న పరిస్థితులను ఉపగ్రహ డేటాను విశ్లేషించి వెల్లడించారు. అంటే శాటిలైట్స్ ద్వారా దీన్ని తెలుసుకున్నారు. శాటిలైట్స్ని ఉపయోగించి అంటార్కిటికా పైన పరిశోధన చేస్తారు. ఎవరంటే బ్రిటన్లోని ఎక్స్టర్ యూనివర్సిటీకి చెందినవారు. మరి ఈ రిపోర్ట్ని ఎవరు వెల్లడించారు బయటికి? దానిపైన పరిశోధన చేసిన బ్రిటన్ వారే. కానీ ఆ రిపోర్ట్ని బయటికి రిలీజ్ చేసింది ఎవరంటే ఇంపార్టెంట్ ఏమో నేచురల్ జియో సైన్స్ జర్నల్లో ప్రచురించారు. మరి అంటార్కిటికాలో 1986-2021 మధ్య పచ్చదనం 10 రెట్లు పెరిగిందని పరిశోధకులు వెల్లడించారు. గతంతో పోల్చుకుంటే ఈ మధ్య పచ్చదనం బాగా డెవలప్మెంట్ అవుతుందంట. అంటార్కిటికాలో మనకి ఓజోన్ పొరకు రంధ్రం పడింది అన్నారు. ఇది కంప్లీట్గా మళ్ళా రికవర్ అవుతుంది అనేది చెప్పుకున్నాం. ఓజోన్ లేయర్ అంటార్కిటికా 2066 నాటికి కంప్లీట్గా రికవర్ అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి.
అలాగే వాతావరణం మార్పుల వలన తరచూ వస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో వెనిజులా దేశం వార్తలు వెనిజులా దేశం ఎందుకు వార్తలు ఉందంటే ఈ దేశంలో ఆల్ గ్లేసియర్స్ లాస్ ఆఫ్ కంట్రీ, ఆల్ గ్లేసియర్స్ మంచు పర్వతాలు హిమనదాలు రానున్న కాలంలో కరిగిపోతాయండి ఆ దేశంలో. అంటే ఉష్ణోగ్రతల మార్పులు తీసుకురావాలి. అందుకే కాఫ్ సమిట్ జరుపుతాం. కాఫ్ సమిట్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఆ కాఫ్ సమిట్ ముఖ్య ఉద్దేశము వాతావరణంలో మార్పులు తగ్గించడము, మరి కర్బన ఉద్గారాలు తగ్గించడమే కాఫ్ సమిట్. లేటెస్ట్గా కాఫ్ సమిట్ కాఫ్ 28 2023 నవంబర్ నుంచి డిసెంబర్ వరకు జరిగింది కాఫ్ సమిట్. ఓకేనా. అలాగే లేటెస్ట్గా మన భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అంటే హైయెస్ట్ టెంపరేచర్ ఇన్ ఇండియా 2024 మే మంత్లో 52.3 డిగ్రీ సెల్సియస్ న్యూఢిల్లీలో నమోదైంది. మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే సింగపూర్లో నమస్తే భారత్ కార్యక్రమం సింగపూర్ వార్తలకు వచ్చింది. ఎందుకు వచ్చింది? భారత్ సింగపూర్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు అంటే మనకు ఫ్రెండ్షిప్ అన్ని విధాలుగా. సింగపూర్ నుంచి ఉన్న వస్తువులు మనం దిగుమతి చేసుకుంటాం, మన దేశం నుంచి సింగపూర్కి అన్ని విధాలుగా వారు పంపిస్తూ ఉంటాం. అన్ని వస్తువులు కూడా దౌత్య సంబంధాలు అంటే స్నేహ సంబంధాలు ఉంటాయి. అలాగే ఇప్పుడు ఎందుకు వార్తలకు వచ్చింది? భారత్ సింగపూర్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి వచ్చే సంవత్సరం మనకు 60 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వచ్చే ఇయర్ 2025కి 60 ఇయర్స్ అవుతుంది. మరి నిన్నటి రోజు నుంచి మనం గమనిస్తే అక్టోబర్ 5, అక్టోబర్ 6, అక్టోబర్ 7 తేదీలో ఈ 3 రోజుల పాటుగా నమస్తే భారత్ అనే కార్యక్రమం జరుగుతుంది సింగపూర్లో. మరి సింగపూర్లోని భారత హై కమిషన్ శిల్పాకు అంబులే తెలిపారు దీని గురించి. భారత్లో తయారైన వస్తువులను ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే నమస్తే భారత్ ప్రదర్శనను 25,000 మంది సందర్శిస్తారని అంచనా వేశారు. 3 రోజుల పాటు జరిగే నమస్తే భారత్ ప్రదర్శన దాదాపుగా 25,000 మంది సందర్శిస్తారని వాళ్ళు చెప్తున్నారు. మరి చిరుధాన్యాలతో తయారైన ఆహార వస్తువులు ప్రదర్శనలో విశేషంగా నిలుస్తున్నాయి. అంటే భారతదేశం చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్తో తయారు చేసిన ఆహార ధాన్యాల వస్తువులు అనేవి చాలా ఒక ఆదర్శవంతంగా నిలుస్తున్నాయి. ఇక్కడ గమనించాలి. బట్ ఏ దేశం అంటే సింగపూర్. క్వశ్చన్ అడగవచ్చు, భారతదేశం సింగపూర్ దౌత్య సంబంధాలు పూర్తయి 2025 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తవుతుంది? 50 ఇయర్స్, 60, 65 ఇలా అడగవచ్చు. సింగపూర్ వార్తలో వచ్చింది కావున మనకి హెన్లీ పాస్పోర్ట్ అని పిలుస్తాం. హెన్లీ పాస్పోర్ట్. మరి హెన్లీ పాస్పోర్ట్ 2024లో ఫస్ట్ ప్లేస్ సింగపూర్ ఉందమ్మా. సింగపూర్ పాస్పోర్ట్ ఉంటే 195 దేశాలు వీసా లేకుండా వెళ్ళవచ్చు. 195 కంట్రీస్. దీంట్లో హెన్లీ పాస్పోర్ట్లో ఇండియా ర్యాంకు 82. ఇండియా పాస్పోర్ట్ ఉంటే 58 కంట్రీస్ వెళ్ళవచ్చు వీసా లేకుండా. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్ గమనిస్తే జానీ మాస్టర్ జాతీయ పురస్కారము తాత్కాలిక నిలిపివేత. జానీ మాస్టర్ అంటే ప్రముఖ కొరియోగ్రాఫర్. మరి ఈయనపైన అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఒక మహిళను ఒక 5 ఇయర్స్ పాటు నన్ను అన్ని విధాలుగా వేధించారనేది. బట్ ఆమె ఒక కేసు పెట్టడం జరిగింది. దాన్ని పోక్సో చట్టంగా స్వీకరించి ఇప్పుడు ఆయన పైన కేసు వేయడం జరిగింది. అయితే కొన్ని హైకోర్టులు ఏం చేశాయంటే న్యాయవాదులు ఉంటారు కదా, జానీ మాస్టర్కి అంటే పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే ఈ అవార్డు తీసుకోవచ్చు వెళ్ళి అని బెయిల్ ఇచ్చారు. సింపుల్గా చెప్పండి బెయిల్ ఇచ్చారు ఆయనకి. అయితే మరి ఏం చేశారంటే ఈ కమిటీ వారు, జాతీయ పురస్కార కమిటీ వారు ఈ అవార్డుని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం, మీకు ఇవ్వలేదు అవార్డు అని చెప్పడం జరుగుతుంది. దాన్ని చాలామంది విమర్శిస్తున్నారు సినీ నాయకులు. దానికి దీనికి ఏం సంబంధం ఉంది అంటే అవార్డు ఇవ్వచ్చు కదా అని. 2022 సంవత్సరానికి ఉత్తమ నృత్య దర్శకుడిగా బెస్ట్ కొరియోగ్రఫీగా అవార్డు వచ్చింది. అంటే 2022 ఇయర్ సంబంధించి అంటే తిరుచిత్రాంబరం తిరుచిత్రాంబలం ఇది మన తెలుగులో తిరు సినిమాగా పిలుస్తారు. ధనుష్ హీరోగా చేసాము. ధనుష్ నిత్య మేనన్ ఈ చిత్రానికి బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు రావడం జరిగింది. మరి 17 నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఈ 2022కి సంబంధించి ఇప్పుడు 2024 అక్టోబర్ 8వ తారీఖున ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది మన కేంద్ర ప్రభుత్వం. ఈ రోజున ఇచ్చినప్పుడు జానీ మాస్టర్కి తాత్కాలికంగా నిషేధించారు. ఓకేనా. ఈ 17 నేషనల్ ఫిలిం అక్టోబర్ 8వ తారీఖున మిథున్ చక్రవర్తి కూడా మనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. 17 నేషనల్ ఫిలిం మనం గమనిస్తే 17 నేషనల్ ఫిలింలో బెస్ట్ మూవీ అట్టం మూవీ వచ్చినామా. అట్టం చిత్రం ఇది ఒక మలయాళం మూవీ. జానీ మాస్టర్కి ఉత్తమ కొరియోగ్రాఫ్ అవార్డు వచ్చింది కదా, అది ఏ మూవీ అంటే మనం తిరుచిత్రాంబలం.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. కొవ్వు మనుషుల్లో ఎక్కువగా ఊబకాయం అని పిలుస్తూ ఉంటారు. కొవ్వు ఎక్కువైపోతే మనకి చాలా ప్రమాదంగా ఉంటుంది. మరి ఈ రిపోర్ట్ ఇచ్చిన హెల్టియన్స్ స్ట్రైసెస్ వ్యవస్థాపకుడు దీపక్ సాహ్ని నివేదిక ఇచ్చారు. దేశంలో అత్యధిక శాతం కొలెస్ట్రాల్తో బాధపడుతున్నారు. 31% మంది ఉన్నారంట మన దేశంలో, 31% మంది. దీంట్లో ఒకసారి గమనిస్తే 34 నుంచి 54 సంవత్సరాల మధ్య 34 నుంచి 50 సంవత్సరాల మధ్య వారు ఎక్కువగా ఉన్నారు. మరి దేశంలో 31% మంది పురుషులు, 30% మంది మహిళలు, 31% మంది మెన్స్, 30% మంది ఉమెన్స్ ఉన్నారని చెప్పడం జరుగుతుంది. ఎక్కువగా రాష్ట్రాల వారిగా గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ కేరళ ఉందామా, కేరళలో 63% రాష్ట్రాల వారిగా. సెకండ్ కర్ణాటక ఉందామా, కర్ణాటక 31.9%. అండ్ థర్డ్ వన్ తెలంగాణ. ఫస్ట్ గుర్తుపెట్టుకో కేరళ, సెకండ్ కర్ణాటక అండ్ థర్డ్ వన్ తెలంగాణ. ఇవి టాప్ 3లో ఉన్నాయి. ఫోర్త్ వన్ మహారాష్ట్ర, ఫిఫ్త్ వన్ పంజాబ్, సిక్స్త్ గుజరాత్, సెవెంత్ మధ్యప్రదేశ్, ఎయిత్ వన్ హర్యానా, తర్వాత ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ ఢిల్లీ, బీహార్. టాప్ 3 గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ గమనిస్తే అవకాశాల స్వర్గం, ఒక స్పేస్ అంటే అంతరిక్ష రంగానికి సంబంధించిన వార్తలు వచ్చింది. లేటెస్ట్గా మనకి భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నెక్స్ట్ అంతరిక్ష వారోత్సవాలను జరుపుతుంది అక్టోబర్ 4 నుంచి. మనకి ఇస్రోయే కాదు, భారతదేశమే కాదు, దాదాపుగా 70 దేశాలమ్మ, 70 కంట్రీస్. ప్రతి సంవత్సరం అక్టోబర్ 4 నుండి నెక్స్ట్ అంతరిక్ష వారోత్సవాలను ప్రదర్శిస్తూ ఉంటాయి. భారత్, అమెరికా, రష్యా, చైనా, జపాన్ తదితర దేశాలు పోటాపోటీగా అంతరిక్ష ప్రయోగాలు జరుపుతూ ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న మనకు కూడా భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అనేక ఘనతలు సాధించింది. చంద్రయాన్ 3 ప్రయోగము మన చంద్రుని పైన అడుగుపెట్టి దక్షిణ ధ్రువాన్ని తాకిన తొలి దేశం ఇండియా. సౌత్ పోల్ సాఫ్ట్ ల్యాండ్ అయింది. ఆ సాఫ్ట్ ల్యాండ్ అయిన ప్రదేశాన్ని మనం శివశక్తి అని పేరు పెట్టాం, శివశక్తి. ఈ ల్యాండ్ అయ్యే రోజున నేషనల్ స్పేస్ డేగా ప్రకటించాం. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ఇలా అద్భుతమైన ప్రయోగాలు చేసాం ఇస్రో. అలాగే 2025లో గగనయాన్ ప్రయోగం కూడా చేయబోతున్నాం. ఒక 4 మెంబర్స్ని మనం తీసుకెళ్తున్నాం స్పేస్లోకి. ఇస్రో అద్భుతమైన విజయాలు సాధిస్తుంది. అయితే ఆ దేశంలో ఎన్ని ఉపగ్రహాలు సేవలు అందిస్తున్నాయి ప్రస్తుతం అని వార్తలకు వచ్చింది. ఫస్ట్ వన్ అమెరికా ఉంది. అమెరికాలో ఎన్ని ఉపగ్రహాలు సేవలు అందిస్తున్నాయి శాటిలైట్స్ అంటే 4529, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సెకండ్ చైనా ఉంది. చైనాలో ఎన్ని ఉపగ్రహాలు సేవలు అందిస్తున్నాయి అంటే 592. అండ్ థర్డ్ వన్ యూకే ఉంది. యూకేలో ఎన్ని ఉపగ్రహాలు సేవలు అందిస్తున్నాయి అంటే 563. ఫోర్త్ వన్ రష్యా ఉంది. రష్యాలో 177 ఉపగ్రహాలు సేవలు అందిస్తున్నాయి. ఫిఫ్త్ వన్ జపాన్ ఉంది. జపాన్లో 90 ఉపగ్రహాలు సేవలు అందిస్తున్నాయి శాటిలైట్స్. నెక్స్ట్ సిక్స్త్ వన్లో యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇక్కడ నెక్స్ట్ 64 ఉపగ్రహాలు సేవలు అందిస్తున్నాయి. మన ఇండియా ప్లేస్ 7th ప్లేస్. 62 ఉపగ్రహాలు సేవలు అందిస్తున్నాయి, గుర్తుపెట్టుకోవాలి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆధ్వర్యంలో 62 ఉపగ్రహాలు సేవలు అందిస్తూ ఉంటున్నాయి. పిఎస్ఎల్వి అంటే కదా, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, అలాగే ఎస్ఎస్ఎల్వి ఇలాంటి ప్రయోగాలు అద్భుతమైన సాధించాం. ప్రస్తుతం ఇస్రో మనకి 2035 నాటికి ఓన్ స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేస్తాం అంతరిక్ష రంగంలో. 2040 నాటికి చంద్రునిపైకి వ్యామగాములు పంపిస్తున్నాం. అద్భుతమైన విశ్లేషణ సాధిస్తూ ఉన్నాం భారతదేశం అంతరిక్ష రంగంలో. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్. ఆల్ ద బెస్ట్.